ప్రపంచంలో చాలామందిని చంపే వ్యాధుల్లో క్యాన్సర్ ఒకటి. క్యాన్సర్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. మనం రోజు ఇంట్లో వాడే అనేక పదార్థాలు కూడా క్యాన్సర్కు కారణమవుతాయి. కొన్ని రోజువారీ ఉత్పత్తులు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయంటున్నారు నిపుణులు. అటువంటి ఉత్పత్తుల వినియోగాన్ని నిలిపివేయమని నిపుణులు కూడా చెప్తున్నారు. అమెరికాకు చెందిన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేది క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కారణమయ్యే ఉత్పత్తుల గురించి కొంత సమాచారాన్ని అందించారు. అవేంటో తెలుసుకుందాం. ప్లాస్టిక్ కటింగ్ బోర్డులు. అనేక అధ్యయనాల ప్రకారం ప్లాస్టిక్ కటింగ్ బోర్డులను ఉపయోగించడం వల్ల మైక్రోప్లాస్టిక్ శకలాలు ఆహారంతో కలిసిపోతాయి. ఈ ప్లాస్టిక్ శకలాలు శరీరంలోకి చేరి క్యాన్సర్, జీర్ణకోశ సమస్యలకు కారణమవుతాయని హార్వర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్లాస్టిక్ కటింగ్ బోర్డుకు బదులుగా చెక్క కటింగ్ బోర్డులు ఉపయోగించాలి. కొవ్వొత్తులు. మనం ఇంట్లో ఉపయోగించే కొవ్వొత్తులు చాలా ప్రమాదకరమైనవి. సేది హెచ్చరించారు ఈ విషయాన్ని. ఈ కొవ్వొత్తుల్లో థాలెట్స్ అనే హానికరమైన రసాయనాలు ఉంటాయి. శరీరంలోకి హార్మోన్ల పనితీరుపై ప్రభావం చూపుతాయి. అనేక అధ్యయనాల ప్రకారం సువాసనలు గల కొవ్వొత్తులను కాల్చినప్పుడు హానికరమైన వాయువులు గాల్లోకి విడుదలవుతాయి. ఇది ఇండోర్ గాలిని కలుషితం చేస్తుంది. ఈ సువాసన గల కొవ్వొత్తులు టొల్యూన్, బెంజీన్ అని పిలువబడే 2 రకాల హానికరమైన రసాయనాలను చిన్న మొత్తంలో విడుదల చేస్తాయి. ఇల్లు బాగా వెంటిలేషన్ చేయకపోతే టోలున్ కళ్ళు, ముక్కు, గొంతు, చర్మాన్ని చికాకు పెడుతుంది. అంతేకాదు తలనొప్పి, తల తిరగడం, వాంతులు, గందరగోళం, ఆందోళన ఇలాంటి సమస్యలు తీసుకువస్తుంది. ఇక అగ్నిపర్వతాలు లేదా బొగ్గును కాల్చినప్పుడు బెంజీన్ విడుదలవుతుంది. ఇది ప్రధానంగా కర్మాగారాలు, ఔషధ తయారీ కేంద్రాల్లో ఉపయోగిస్తారు. బెంజీన్ చాలా ప్రమాదకరమైన రసాయనం. అలాగే లుకేమియా వంటి బ్లడ్ క్యాన్సర్ కూడా దారితీస్తుంది. అందుకే ఇంట్లో ఎక్కువగా సువాసన ఉన్న కొవ్వొత్తులు ఉపయోగించకూడదు. నాన్ స్టిక్ వంట సామాన్లు. గీతలు లేదా చిప్ చేయబడిన నాన్ స్టిక్ వంట సామాన్లు క్యాన్సర్ కారక రసాయనాలు విడుదల చేస్తాయి. ఈ ప్యాన్లు PFAలు కలిగి ఉంటాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, పునరుత్పత్తి సమస్యలు కలిగిస్తాయి. ఇవి రసాయనాలు పాడైపోయినప్పుడు ఆహారంలో కలిసిపోతాయి. గీసిన వంటకాలు దాదాపు ఎల్లప్పుడూ రసాయనాలను అంటే PFAలు విడుదల చేస్తాయి. కాలేయ వ్యాధులు, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. ఇక సెంటర్స్ ఫర్ డిజీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మరియు ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రకారం PFAS రసాయనాలను ఎక్కువగా బహిర్గతం చేయడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయంటోంది. ఈ రసాయనాలతో కూడిన నాన్ స్టిక్ పాత్రల నుంచి విడుదలయ్యే విష పదార్థాలు ఆహారంలో కలిసిపోతాయి. 3 నుంచి 4 నెలల కంటే ఎక్కువ కాలం వీటిని ఉపయోగించకూడదని చెబుతూ ఉంటారు. గత ఏడాది ఆస్ట్రేలియాలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం నాన్ స్టిక్ ప్యాన్పై చిన్న గీత కూడా 9100 ప్లాస్టిక్ ముక్కలను విడుదల చేస్తుందట. కాబట్టి వంటకు స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలే ఉపయోగించాలంటున్నారు వైద్యులు. ఈ కంటైనర్లు ఉపయోగించడానికి చాలా సులభం కూడా, వండడానికి కూడా తక్కువ సమయం పడుతుంది. వెనుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 7098888511